హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే ఎప్పుడు కూడా నేను ఇంపార్టెంట్ విషయాలు చెప్తా ఉంటాను. ఆ చెప్తా ఉండేటప్పుడు ఈ ఫోన్ ఇలా చేతిలో పట్టుకొని చెప్తా ఉంటాను కదా. ఈ ఫోన్ ఇలా చేతిలో పట్టుకొని చెప్తా ఉండేటప్పుడు ఏదైనా సరే థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు ఫ్రీగా నా చేతులు రెండు ఆడించి అయితే చెప్పలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దానికోసం అని చెప్పేసి నేను ఒక వైర్లెస్ మైక్రోఫోన్ గురించి అయితే సెర్చ్ చేస్తూ ఉన్నాను. 100% ట్రూ అనమాట. ఇది ఇలా సెర్చ్ చేస్తూ ఉండేటప్పుడు ఈ ప్రాబ్లమ్ని చూస్తున్నటువంటి ఒక సబ్స్క్రైబరు, అంటే దీన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక సబ్స్క్రైబరు తెలుగు టెక్ విత్ శ్రీనివాస్ అనే ఆయన సార్ ఛానల్లో అయితే ఒక వీడియో చూశారనమాట. మన నీలు బ్రదర్కి మైక్రోఫోన్ అయితే బాగుంటుంది కదా, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫోన్ పట్టుకోనో లేకపోతే ఫోన్ ఈ పాకెట్లో పెట్టో లేకపోతే ఏదో ఒకటిలాగా కష్టపడుతూ ఉంటాడు. సో అదంతా ప్రొఫెషనల్గా లేదు అని చెప్పేసి ఆయన కొనడానికి ఫిక్స్ అయ్యాడట. నేను కూడా దాని గురించి సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు అనుకున్నాను, పిల్లో కింద ఏదో స్పీకర్ పెట్టి అది వాయిస్ వస్తుందని వీడియోలో చూసా. అతను వాడుతున్నటువంటి మైక్రోఫోను ఇదేదో బాగున్నట్టుంది, ఇలాంటిది నేను కొనుక్కోవాలనే ఆలోచనలో అయితే ఉన్నాను. కానీ బెంగళూరు నుంచి తెప్పించాలి, కొంచెం లేట్ అయిపోతున్న ఉద్దేశంతో లైట్ తీసుకోవడం అయితే జరిగింది. అయితే నేను రీసెంట్గా నర్సరావుపేట వెళ్ళి రిటర్న్లో వస్తుండేటప్పుడు అనకాపల్లి దగ్గర అయితే ఆయన మెసేజ్ చేశాడు, అన్న మీరు శ్రీకాకుళం ఎప్పుడు వస్తారని. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఒక 20 రోజుల క్రితం ఆయనకి యాంటీడోట్ వేసాను అనమాట. ఆయన బండికి మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్స్ని మీతో షేర్ చేసుకుంటాను డైరెక్ట్ వీడియో రూపంలో. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే మరొక 3 వెహికల్స్కి యాంటీడోట్ కావాలని చెప్పేసి ఆయన నాకు మెసేజ్ చేశాడు కదా అనుకున్నాను. మళ్ళీ మెసేజ్ చేసేటప్పుడు అందుకోసమైనా అనుకున్నాను అనమాట. అయితే బ్రదర్ నేను రైడ్లో ఉన్నాను, వచ్చేస్తానండి, ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం నాడు వస్తానండి శ్రీకాకుళం అని చెప్పాను. అన్న మీకోసం ఒకటి కొన్నాను నేను అన్నాడు. ఏంటి బ్రదర్ అనేసి అంటే ఇదిగోండి ఇదని చెప్పేసి చూశారు కదా. ఇదైతే ఆయన నా కోసం కొనడం జరిగింది. ఆయన మాటల్లోనే విందాం. యాక్చువల్గా ఏంటంటే నేను చేతిలో ఫోన్ పట్టుకొని రికార్డ్ చేయడం బ్రదర్ అయితే చూసి మన కోసం అయితే ఇది ఇచ్చారు. సో దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. శ్రీకాకుళం అనేసరికి నేను చాలా దగ్గర తిరిగాను. కొద్దిగా లోలో చూస్తాను అనమాట, చాలా తక్కువలో చూస్తాను శ్రీకాకుళమా అని. నేను అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్ళాను. శ్రీకాకుళం అనేసరికి కొద్దిగా లోలో చూస్తారు. అలాంటి వాటిని మన ఛానల్ ఇప్పుడు 1-2 లక్షల మంది చూస్తాను. 2 లక్షలు చూసేటోళ్ళు కూడా 2 లక్షలు. చాలా వీడియోస్ బైక్ టిప్స్ కానీ చాలా 2 లక్షల మంది కూడా చూసేటోళ్ళు ఉన్నారు. అంటే శ్రీకాకుళం అంటే మనకి ఉంది, నాలెడ్జ్ ఉంది అనేసి కొద్దిగా గుర్తించి ఓకే, చూసారుగా ఆయన మనకి ప్రేమతో ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏ విధంగా ఇచ్చారో. తర్వాత ఏంటంటే దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను, రండి. ఇదిగోండి మనకి ప్యాకెట్లో అయితే ఒక బాక్స్ వచ్చిందనమాట. ఆ బాక్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఫోన్ కనెక్ట్ చేసిన అడాప్టర్ ఒకటి ఉంటుంది, మైక్ ఉంటుందన్నమాట. సో లోపల ఏ విధంగా ఉంటే చూపిస్తా. ఇదిగోండి గైస్, లోపల అయితే ఒక మాన్యువల్ ఉంటుంది, ఏ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత లోపల అయితే మైక్ ఉంటుంది, దాని పక్కన అడాప్టర్ అయితే ఉంటుంది. ఇది మనం ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇస్తారు. ఇలా టైప్-C పోర్ట్ ఉన్నటువంటి ఫోన్కి అయితే డైరెక్ట్ కనెక్ట్ చేసేయచ్చు. ఇది మన కాలర్కి అయితే పెట్టుకొని మాట్లాడవచ్చు. అయితే ఒకటే ఇందులో నాకు చిన్న ఇది అనిపించింది ఏంటంటే నా OnePlusకి ఇది పెట్టడానికి అయితే ఓపెన్ కెమెరా అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసి నేను రికార్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. దీనికోసం ఇదిగోండి ఓపెన్ కెమెరా అని ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేశాను. ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట. సెట్టింగ్స్లోనికి వెళ్తాము, సెట్టింగ్స్లోనికి వెళ్ళి వీడియో సెట్టింగ్స్లోనికి వెళ్తాము. వీడియో సెట్టింగ్స్లోనికి వెళ్ళి ఆడియో సోర్స్ అని ఉంటుంది. ఆడియో సోర్స్లోనికి వెళ్ళి ఎక్స్టర్నల్ మైక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది పెట్టుకొని దీన్ని అయితే యూజ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఏం లేదండి, అది ఫోన్ కనెక్ట్ చేశాను కదా. కనెక్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ స్విచ్ ఉంది కదా. సో ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుద్ది. గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత ఏం చేస్తారంటే ఇది కాళ్ళకి పెట్టి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. ఇలా ఇది ఎంత దూరం వరకు పనిచేస్తుంది అంటే ఒక 50 అడుగుల వరకు పనిచేస్తుంది అనమాట. ఇంకెక్కడి నుంచి మనం వీడియోలు రికార్డ్ అయ్యేటప్పుడు మనం ప్రశాంతంగా ఇలాగైతే నిల్చొని మాట్లాడొచ్చు. సో శ్రీకాకుళం దగ్గర కిల్లిపాలెంలో ఉన్నటువంటి బ్రదర్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మన నీలు ఆర్ట్స్ ఛానల్ తరఫున. బ్రదర్ చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇలాంటివి చాలా అద్భుతాలు అయితే మన ఛానల్లో జరిగాయి. మనం ప్రాబ్లమ్స్లో ఉండేటప్పుడు చాలామంది అయితే మనల్ని ఆదుకున్నారు. సో ఇలా మంచి విషయాలు అయితే నేను మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈయన యాంటీడోట్ వేసుకున్నారు కదా, దాని రిజల్ట్స్ ఈయనే చెప్తారు, వినండి. అయితే ఫ్రెండ్స్ బ్రదర్ అయితే మనకి ఎలా పరిచయం అయ్యారంటే సో యాంటీడోట్ అయితే తన బండికి వేసుకున్నారనమాట. ఆ రిజల్ట్స్ కూడా మనకి ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. బ్రదర్ నిజం చెప్పండి, యాంటీడోట్ వేసిన తర్వాత ఎలా ఉంది? కొంచెం నా బైక్ యాంటీడోట్ వేయక ముందు నేను ఆల్రెడీ మైలేజ్ టెస్ట్ చేశాను 53. అది CV యూనికార్న్ 2017 మోడల్, 17 DS3.
2017లో కొన్నాను నేను, 5 years అవుతుంది. 53 మైలేజ్. నేను లోకల్లో తిరిగి యాంటీడోట్ వేయక ముందు యాంటీడోట్ వేయకముందు వేసిన తర్వాత నేను 2 సార్లు చెక్ చేశాను. 59.5, 59. సూపర్ అండి నిజంగా. హైవేలో ఒకసారి చెక్ చేశాను. అది నేను హైవేలో ఇంకా కంపల్సరీ 1 kilometer 2 kilometers ఎక్కువ వచ్చింది, కానీ దాన్ని కంపేర్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కువ ఊర్లో లోకల్లో తిరుగుతాను కాబట్టి 59, 59.5 ఒకసారి వచ్చింది, 59 వచ్చింది ఒకసారి. రీసెంట్గా అంటే మొన్న వచ్చింది. సూపర్ అండి. అయితే చెక్ చేసి యాక్చువల్గా మనం వేసి ఎన్ని రోజులు అయ్యి ఉంటుంది? వేసి 20 days అవుతుంది. 20 days అయిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చార్జ్ చేసింది ఉంటుంది. జనవరి 20న అయితే బ్రదర్ మనతో చార్జ్ చేయడం జరిగింది, అప్పుడు వేసామన్నమాట. 1 month. కానీ నేను 1 monthలో నేను 2 times చెక్ చేశాను. 1 time మా వాళ్ళు తీసుకెళ్ళి చూడలేదు, కానీ నేను పక్కాగా 2 times చెక్ చేశాను. ఓకేనండి, సూపర్. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మన బండికి మనం వేసుకుంటున్నానండి, ప్రాబ్లం అయితే లేదు. ఎవరైనా సరే వేసుకోవచ్చు. నాకు ఇంకో 2-3 బైక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ నేను రైడ్కి వచ్చినప్పుడు శ్రీకాకుళం హైవేలో. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఫ్రెండ్స్, నేను మా శంకర్ కలిసి అయితే శ్రీకాకుళం వచ్చాం. సో శ్రీకాకుళం టౌన్లో అయితే ఇది మనకు వచ్చింది. శంకర్, ఏం చెప్పాలనుకుంటున్నాం? చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్ దీనికి సంబంధించి మంచిగా సార్ వచ్చి కలిసినందుకు చాలా సంతోషం. అంటే మనల్ని ప్రేమించడం మొదలు పెడితే ఒక వ్యక్తి అంతే అలాగే ఉంటుంది. అసలు నేను 12 సార్లు బట్టి చూస్తున్నాను కదా. థ్యాంక్ యూ గైస్. ఈ ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ మీకు కనుక కావాలంటే కస్టమర్ యొక్క టెస్టిమోనీ మాత్రమే మీకు ఆధారం అండి. కస్టమర్ యొక్క టెస్టిమోనీ చూసి మాత్రమే తీసుకోండి. చాలా టెస్టిమోనీస్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి. తర్వాత నీలు ఆర్ట్స్ చెప్పారని ఇంకెవరు చెప్పారని అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కస్టమర్ టెస్టిమోనీ మీకు జెన్యూన్ అనిపించినప్పుడు మాత్రం ఇదిగో వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అక్కడైతే ఒక మెసేజ్ చేయండి ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ కావాలని. డీటెయిల్స్ అన్నీ కూడా నేను పంపిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, విన్నారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.